ఇది వెరీ లేటెస్ట్. ఈరోజు ఆఫ్టర్నూన్ ఈ న్యూస్ బ్రేక్ అయింది. అయితే ఇది ఇంకా అఫీషియల్ ఉత్తర్వులు రావాలంటున్నారు. మొత్తానికైతే మీడియాలో కన్ఫర్మ్ చేసేసారు. ఈ సరస్వతి భూముల వ్యవహారంలోనే వారి కుటుంబంలో కూడా కలహాలు మొదలైనవి. షర్మిల గారు కానీ ఇప్పుడు విజయమ్మ గారి పేరు మీద ఉన్నటువంటి వాటి మీద గిఫ్ట్ డీడ్గా అయిన ఆవిడికి రాసిచ్చినట్టు, ఆవిడ తనకిచ్చిన వాటిని ఎవరికైనా ఇవ్వచ్చు కాబట్టి షర్మిలకి రాస్తారు అని చెప్పేసి, అలాగే వారి మధ్య నెలకొన్నటువంటి రాజకీయ లేకపోతే కుటుంబ వివాదాల నేపథ్యంలో తల్లి విజయమ్మ గారికి రాసిన గిఫ్ట్ డీడ్ని కూడా ఆయన క్యాన్సిల్ చేసుకోవటం, దాని మీద ఆవిడ ఎన్సిఎల్టీ కోర్టుకు అప్పీల్కి వెళ్ళటం, వారిద్దరి మధ్య ఆ రకంగా సరస్వతి పవర్కు సంబంధించినటువంటి కంపెనీకి సంబంధించింది కాబట్టి ఆ కంపెనీకి సంబంధించిన ట్రైబ్యునల్లో కొన్ని సంవత్సరాలుగా వాదోపవాదాలు జరుగుతున్నాయి. అది కూడా దీనికి సంబంధించిందే కాబట్టి మనం మాట్లాడుకోవాలి. సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అదొక అంశం. అయితే అసలు ఆ కంపెనీకి ఇచ్చినటువంటి భూములే అక్రమం అని చెప్పేసి, అంటే అన్నీ కాదు, రైతుల నుంచి అప్పుడున్న రేట్ల ప్రకారంగా 20-25 సంవత్సరాల క్రితం కొన్నారట. కానీ వాటితో పాటుగా కొన్ని అసైన్డ్ భూములు కూడా కలిసినాయని, కొన్ని అటవీ భూములు కూడా కలిసినాయని చెప్పేసి, ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో అటవీ భూములు అనగానే ఆ శాఖ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కిందకు వస్తుంది కాబట్టి ఆయన స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి కూడా వెళ్ళటం మనకు గుర్తుంది ఆ ప్రాంతానికి వెళ్ళి. అయితే ఆయన కన్సర్న్డ్ ఆఫీషియల్స్కి డైరెక్ట్ చేశారు, దీనిలో అటవీ భూములు ఏమన్నా ఉన్నాయా, ఉంటే కనుక దాని మీద నివేదిక ఇవ్వండి అని చెప్పేసి. అటవీ భూముల గురించి అయితే ఇప్పటివరకు ఎటువంటి సమాచారం లేదు. కానీ ఇప్పుడు ఇది రెవెన్యూ శాఖకు సంబంధించి కూడా అప్పట్లో మళ్ళీ రీసర్వే చేయమని చెప్పేసి అన్నప్పుడు రెవెన్యూ శాఖకు సంబంధించి ఇచ్చినటువంటి నివేదికలో, అంటే అక్కడ కన్సర్న్డ్ కలెక్టర్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఈరోజు లేటెస్ట్గా 24.84 ఎకరాలని అసైన్డ్ భూములు అంటున్నారు. అసైన్డ్ అంటే మరి రైతులకు అక్కడికి అసైన్ చేశారన్నప్పుడు ఆ రైతులకు ఏదో నోటీసులు ఇచ్చారంటున్నారు. ఇప్పుడున్న సమాచారం ప్రకారం రైతులు ఎవరు ముందుకు రాలేదు అనుకున్నప్పుడు ఇక ప్రభుత్వ భూములు కాబట్టి వెనక్కి తీసుకున్నారు అనేది వినపడుతుంది. సరే, ఇది మీకున్న అవగాహన ప్రకారంగా దీని మొత్తం నేపథ్యం ఏంటి, మొత్తం ఎన్ని ఎకరాలు అసలు ఇది సరస్వతి భూములు, అసలు దాన్ని కింద సున్నప్రాయం దృష్టిలో పెట్టుకొని భూములు కొన్నారు, అలాగే దాని దృష్టి అతి విలువైనటువంటి ఆనిక్షేపాల గురించే ఈ వ్యవహారం అంతా అని చెప్పేసి అంటారు. అది కూడా నిజం అని చెప్పేసి నివేదికలు చెప్తున్నాయి. అలాగే అక్కడ ఒక సిమెంట్ ఫ్యాక్టరీ ప్రారంభించాలి, ఇప్పటివరకు అసలు అడుగు ముందుకు పడలేదు, 25 సంవత్సరాలు గడిచిపోయింది. అక్కడ రైతులు కూడా గగ్గోలు పెడుతున్నారు, మాకు చెప్పింది ఏంటి, మీరు చేస్తుంది ఏంటి అనేది. భూములు తీసుకునేటప్పుడేమో మీ పిల్లలకి ఇక్కడే ఉద్యోగాలు వస్తాయి, మీరు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అంటే వ్యవసాయం చేసుకునే భూములు కూడా ఇచ్చేసాము, ఇప్పుడు మాకు వ్యవసాయం చేసుకోవడానికి లేదు, మాకు బతుకు తెరువు లేక ఇక్కడ వీళ్ళు కంపెనీ పెట్టలేదు కాబట్టి వేరే ప్రాంతాలకు తరలిపోవాల్సినటువంటి వలస కార్మికులంగా తయారయ్యాము, రైతులు అయి ఉండని చెప్పేసి వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు. వాళ్ళు 2-3 డిమాండ్లు కూడా పెట్టినట్టుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. ఎయిదర్ మార్కెట్ వాల్యూ, ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్ వాల్యూ ప్రకారంగా ఇవ్వండి, లేదంటే మీరు ఎప్పుడు పెడతారో అప్పటి వరకు మమ్మల్ని వ్యవసాయం అన్నా చేసుకునేవ్వండి అని చెప్పేసి. మరి పబ్లిక్ ఇంట్రెస్ట్గా పరంగా చూసినా కానీ అఫ్కోర్స్ నువ్వు కొనుక్కున్నావు, నా ఇష్టం అంటే కుదరదు కదా, నువ్వు ఏ పర్పస్ మీద కొన్నావో ఆ పర్పస్ని మీట్ అవ్వాలి. అందులోనూ మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్నారు, మరి అప్పుడేమో రాజకీయపరమైన ఒత్తిళ్లు పెట్టారో తెలీదు. అలాగే తమరు వచ్చిన తర్వాత ఏమో లీజుని 50 సంవత్సరాలు పొడిగించుకున్నావు. నాకు ఇంకా బాగా గుర్తుంది, పక్కన ఉన్న కృష్ణానదికి సంబంధించినటువంటి వాటర్ను కూడా రిజర్వ్ చేసుకున్నారంట. మరి ఇదేం చోద్యం అర్థం కాదు. కొన్ని సంవత్సరాల పాటు, దశాబ్దాల పాటు అక్కడ కొన్ని ఎన్ని లీటర్లు నాకు గుర్తులేదు సార్, అయితే ఆ ఇండస్ట్రీకి అవసరమైనటువంటి వాటర్ను వాడుకోవడానికి కూడా జీవో రిలీజ్ చేశారు గత ప్రభుత్వ హయాంలో అని చెప్పేసి వార్తలు వచ్చినాయి. మనం ఇంతకుముందు డిబేట్లో కూడా మాట్లాడుకున్నాం. ఆలు లేదు, సూలు లేదు, అల్లుడి పేరు సోమలింగంగా ఇంతవరకు అక్కడ ఏమీ లేదు. కానీ ఈ లోపల రేపు పెట్టబోయేదానికి కృష్ణానది జలాలు కావాలి, అలాగే రైతుల భూములు కూడా కావాలి, మరి దాంతోపాటుగా ప్రభుత్వ భూములు కూడా ఉన్నాయంటున్నారు. సరే, ఎంతవరకు వాస్తవం ఉండే అవకాశం ఉంది, లేకపోతే ఇది కూడా కక్ష సాధింపులు అని చెప్పేసి గగ్గోలు పెట్టడానికి అవకాశం ఉంది, అంటే రాజకీయపరమైన ఆరోపణలు.
ఇక్కడ 3 అంశాలు. ఒకటి భూమి, 2 మైనింగ్ లీజు, 3 పరిశ్రమ ఏర్పాటు. ఇది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే పరిశ్రమలు, సిమెంట్ పరిశ్రమను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో అక్కడ భూమి కొన్నాం. ఆ భూమి ఎన్ని ఎకరాలు? 1510 ఎకరాలు, 16 ఎకరాలు. అంటే పల్నాడు జిల్లా మాచవరం మండలం 4 గ్రామాలు, చెన్నైపాలెం, వేమవరం, పిన్నెల్లి, తంగెడని గ్రామాల్లో రైతుల దగ్గర నుండి 1516 ఎకరాలు కొన్నారు, డబ్బిచ్చి కొన్నారు. అది రైతుల భూములు అనే ఉద్దేశంతో. యాక్చువల్గా ఇక్కడ కడప జిల్లాలో భారతీయ సిమెంట్స్ కూడా కొన్నారు. అప్పుడు వచ్చేసి నల్లింగాయపతి దగ్గర, కమలాపురం దగ్గర, అక్కడ ఆ భూములు ఎకరా 10,000 కూడా చేయవు అప్పట్లో. కానీ అప్పుడే లక్షన్నర పెట్టి కొన్నారు. అప్పుడే చాలా మంది వచ్చేసి అదైతే ఊరికే తీసుకున్నట్టు కాలేదు. ఎందుకంటే నేను ప్రత్యక్ష సాక్షిని. ఇప్పుడు అది చాలా తక్కువ, ఒక 10,000 ఎకరాకు 10,000 కూడా చేయవు. అటువంటి పరిస్థితిలోనే రాజశేఖర్ ఉన్నప్పుడు లక్షన్నర పెట్టి కొన్నారు దాన్ని. ఇక్కడ కూడా వచ్చేసి అవి సున్నప్రాయం ఉంది, అది వాస్తవమే. కానీ దానికి సెపరేట్ రీజన్ తీసుకోవాలా. భూములు వచ్చేసి కాస్ట్లీ ల్యాండ్ కాదు ఇది, కాబట్టి ఆ భూములు కొన్నారు. ఇప్పుడు దాని తర్వాత దాని ఇంకా పరిశ్రమ పెట్టలేదు. లీజుకు సంబంధించి దాని మళ్ళీ జగన్మోహన్ వచ్చిన తర్వాత మళ్ళీ 50 ఏళ్లకు పొడిగించారు. అది ఒక ఇష్యూ. ఇప్పుడు ఏం ఇష్యూ? ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొందరు పిటిషన్లు పెట్టారు. అవి ప్రభుత్వ భూములు, అవి అసైన్డ్ భూములు, అవి అటవీ భూములు అని పిటిషన్లు పెట్టినారు. దాని మీద పవన్ కళ్యాణ్ గారు పోయారు, కలెక్టర్ అధికారులు వచ్చేసి రీసర్వే చేయమని చెప్పారు. రీసర్వే చేసి తేలిందేమి? మొత్తం 1516 ఎకరాల్లో ఆ 4 గ్రామాల పరిధి మొత్తం అయితే, అందులో 2 గ్రామాల పరిధిలో వేమవరం గ్రామ పంచాయతీ పరిధిలో ఒక 20 ఎకరాలు, పిన్నెల్లి గ్రామ పరిధిలో 4 ఎకరాల 84 సెంటు, ఈ 24 ఎకరాల 84 సెంటు అంటే 25 ఎకరాలు ఇది అసైన్డ్ భూమిని తేల్చారు సరే రీసర్వేలో. కాబట్టి ఇంకా మిగతా అంతా 1491 ఎకరాలు ఇది ప్రైవేట్ భూమి, అది కొన్న భూమి. దానికి సంబంధించి ఇప్పుడు ఏమి వచ్చేసి ఏం లేదు. దాంట్లో అటవీ భూమి లేదు, దాంట్లో ప్రభుత్వ భూమి లేదు, అది అసైన్డ్ భూమి కాదు, అది పట్టా భూమి. ఓన్లీ 24.24 ఎకరాలు మాత్రం ఇది అసైన్డ్ భూమి. అసైన్డ్ భూమిని చట్ట ప్రకారంగా దీన్ని విక్రయించకూడదు, కొనకూడదు అని చెప్పేసి దానికోసము కలెక్టర్ నివేదిక మేరకు, తహసీల్దార్ ఆదేశం మేరకు అక్కడ ల్యాండ్ ఇది సబ్ రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు ఆ 24.24 ఎకరాలు రద్దు చేయడం జరిగింది, రిజిస్ట్రేషన్. అంటే ఇక్కడ జరిగింది కొండంద వేలుకను బట్టినట్టే. మొత్తం 1516 ఎకరాలు అది పక్కన పోయింది. 1490 ఎకరాలు వచ్చేసి దాని గురించి మెన్షన్ చేయకుండా ఈ 24.24 ఎకరాలతో మొత్తం వచ్చేసి జగన్కు షాక్ తగిలింది ఏదో అని చెప్పేసి ఇది కేవలం కొండంద వెలుకను పట్టినట్టే, దీంట్లో ఏమీ లేదు. అంత మించి వచ్చేసి దీంట్లో వడ్ల గింజలు ఏముంటుంది, బేబీ గింజ అంతే ఉంటుంది, అంత మించి దీంట్లో ఏం లేదని నా అభిప్రాయం. ఓకే, అంటే జనరల్గా అది ఓకే, మీరు టోటల్ కంపేర్ చేస్తే తక్కువే, కానీ తక్కువ ఎక్కువ పక్కన పెడితే ఇలా అసైన్డ్ భూములు ఏ రకంగా అది రిజిస్ట్రేషన్ జరిగి ఉండొచ్చు, అలా నేను చెప్తాను కదా. అసైన్డ్ భూములు వచ్చేసి చాలా మంది వచ్చేసి ప్రభుత్వం వచ్చేసి ఏమన్నా పనికిరాని భూములు ఇస్తుంది వాళ్ళకు, పలికిన వర్గాల వారికి. దాన్ని వాళ్ళు వ్యవసాయం చేసుకునేది లేదు, ఏం చేసుకునేది లేదు. ఊరికి వచ్చేసి మాకు భూమి ఉందంటే మాకు భూమి ఉందని, దాన్ని అమ్ముకునే దానికి లేదు, దాన్ని వ్యవసాయం చేసుకునే పరిస్థితి లేదు. ఊరికి ప్రభుత్వం ఇచ్చినామని చెప్పుకునే దానికి తప్ప దానివల్ల అసైన్డ్ భూమి వలన మంచి భూములు అయితే పర్వాలేదు, 100% వచ్చేసి ఎక్కడ ఏమన్నా కొండల్లో గుట్టల్లో పనికిరాని భూములు ఇస్తారు. అవి వాళ్ళు చేసుకునేది లేదు, అమ్ముకునేది లేదు. దానికి అనేక సందర్భాల్లో వచ్చేసి సవరణ కూడా చేశారు. అసైన్డ్ భూమి వచ్చేసి ఈ సంవత్సరానికి ముందుగాన చేసింటే గన దాన్ని అమ్ముకోవచ్చు అని చెప్పేసి. ఇప్పుడు ఏ విధంగా వచ్చేసి చుక్కల భూములు ఉన్నాయో అసైన్డ్ భూములు కూడా ఈ గవర్నమెంట్ కూడా వచ్చేసి దాని కండిషన్స్ పెడుతుంది. దానివల్ల ఏం ఉపయోగం లేదు, బీద వాళ్ళకి వచ్చేసి దాన్ని అమ్ముకుంటే కనీసం వచ్చేసి ఆ డబ్బన్నా వస్తుంది అనే యాంగిల్లో ఒకటైపు ఉంది. కొందరు వచ్చేసి వాళ్ళ భూములు సావుకారులు, కోటీశ్వర్లు కొనుక్కుంటున్నారని చెప్పేసి ఇంకొక యాంగిల్ ఉంది. కానీ అది వాళ్ళు బాగా ఫెర్టైల్ భూములు ఉండి అవి సాగు చేసుకున్నామంటే అదొక యాంగిల్. కానీ అవి ఎందుకు చాలా పనికిరాని భూములు ఉండి దాన్ని ఏమీ చేసుకోలేక మాకు భూమి ఉందని చెప్పుకున్న దానికి మాత్రం పనికొచ్చే సందర్భాలే ఎక్కువగా ఉన్నాయి. అటువంటి చోట్ల నిజంగా కొనొద్దు, అమ్మొద్దు, ఏదో చట్టం ప్రకారం పివి నరసింహారావు గవర్నమెంట్ చేసింది. కానీ అది తర్వాత వచ్చేసి చేతులు మారినాయి, కానీ లాస్ట్లో కొన్నోడు జైలుకు పోతా ఉంటా. అమ్మినోడు వచ్చేసి ఏమి ఇబ్బంది లేదంట, డబ్బు తీసుకొని
కొన్నవాడు వచ్చేసి ఫస్ట్ కొన్నవాడు మళ్ళా చేతులు మారితే ఇద్దరికో ముగ్గురికో నలుగురికో మారితే లాస్ట్ కొన్నాడు జైలుకి పోతా అంట. అదేం చట్టమో నాకు విచిత్రంగా అనిపిస్తా ఉంది. కాబట్టి ఇది ఒక విధంగా అసైన్డ్ భూములకు సంబంధించిన వ్యవహారము. జగన్ ప్రభుత్వం కానీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కూడా అసైన్డ్ భూముల మీద కొన్ని కండిషన్స్ పెట్టి ఈ సంవత్సరానికి ముందుగాన అమ్ముకుంటే అది అమ్ముకోవచ్చు అని చెప్పేసి ఏదో చట్టం కూడా చేసినట్టు ఉంది లోపలనే.